హాయ్ గైస్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ ఐ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, అందుకని చెప్పి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏంటంటే యాపిల్ ఫోన్స్, ఐప్యాడ్స్ కానీ మ్యాక్బుక్స్ కానీ యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనేది ఈరోజు మనం టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోన్ తీసుకోండి. ఈ ఫోను కొన్నప్పుడు 58,000 ఉండింది. కోర్స్ ఇప్పుడు తగ్గిండొచ్చు. అసలు ఈ ఫోన్ తయారు చేయడానికి యాపిల్ వాళ్ళకి మహా అయితే ఒక 35,000 to 40,000 పట్టింటే ఎక్కువ. అట్లాంటిది మనకి 58,000 ఎందుకు ఇస్తున్నారు? ఇది ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని రేట్ 73,600 ఉండింది. అంటే అంత తక్కువకి వాళ్ళు తయారు చేసి అంత ఎక్కువకి ఎందుకు అమ్ముతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చూస్తూనే ఉండండి. నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ ఐ థాట్స్. ఫ్రెండ్స్, మనకి యాపిల్ ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయంటే ఫస్ట్ రీజన్ క్వాలిటీ అనమాట. అసలు యాపిల్ క్వాలిటీలో అస్సలు కాంప్రమైజ్ కాదు. ప్రీమియం క్వాలిటీ పార్ట్స్ తీసుకొస్తుంది. ప్రీమియం క్వాలిటీ పార్ట్స్తోనే మొబైల్స్ తయారు చేస్తుంది. సో ఫస్ట్ రీజన్ మనకి క్వాలిటీ, అస్సలు కాంప్రమైజ్ కాదు క్వాలిటీ విషయంలో. ఫ్రెండ్స్, సెకండ్ రీజన్ చూసుకుంటే మనకి ఆర్ అండ్ డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. యాపిల్ యొక్క మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ కొన్ని వందల మంది ఇంజనీర్స్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరికీ యాపిల్ కంపెనీ వేజెస్ ఇవ్వాలా, అంటే జీతాలు ఇవ్వాలా. అందుకని చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు మనం లాంచ్ అయిన ఐఫోన్స్ తీసుకుంటే 2007లో ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది. 2007 నుండి 2020 వరకు, 2020 ఐఫోన్ వరకు కేవలం 20 ఐఫోన్స్ మాత్రమే లాంచ్ చేసింది యాపిల్. మనం యాపిల్ నుంచి చూసుకుంటే మనకి సంవత్సరానికి 1-2 ప్రోడక్ట్స్ తప్ప ఎక్కువ రావు. మిగతా కంపెనీస్ లాగా ఏ సిరీస్, ఎం సిరీస్, ఎఫ్ సిరీస్ అట్లంతా ఉండవు. ఒకటే ఫోన్ అంటే ఒక ఇయర్లో 1 లేదా 2 ప్రోడక్ట్స్ మాత్రమే యాపిల్ లాంచ్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటే, తయారు చేయడానికంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుంది అని. ఇక్కడ మనం చూసుకుంటే యాపిల్ సిఇఓ టిమ్ కుక్ ఉన్నారు కదా, ఆయన యొక్క ఇయర్లీ శాలరీ దాదాపు 65 నుండి 70 crores వరకు ఉంటుంది. ఇది ఇంత అమౌంట్ ఒక చిన్న మొబైల్ కంపెనీ యొక్క 1 year టర్నోవర్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు యాపిల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది, ఎంత కాన్సన్ట్రేట్ చేస్తుంది అని. ఇది సెకండ్ థింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీనికి మనం డబ్బులు చెల్లించాల. ఫ్రెండ్స్, నెక్స్ట్ రీజన్ చూసుకుంటే మనకి ఆప్టిమైజేషన్. ఇందులో ఏంటంటే యాపిల్ యొక్క బ్యూటీ ఏంటంటే సాఫ్ట్వేర్ అదే తయారు చేస్తుంది, హార్డ్వేర్ అదే తయారు చేస్తుంది. సో ఈ రెండిటి మధ్య దాని ఆప్టిమైజేషన్ చాలా క్లియర్గా, చక్కగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 1 GB ర్యామ్ ఐఫోన్ తీసుకుందాం, 4 GB ర్యామ్ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకుందాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 1 GB ర్యామ్ మొబైల్, 4 GB ర్యామ్ మొబైల్, ఈ రెండు అసలు మ్యాచ్ కూడా అవ్వవు. అంత 1 GB ర్యామ్ ఐఫోన్లోనే ఇంకా బాగుంటుంది. 4 GB ర్యామ్ ఆండ్రాయిడ్లో ఇంకా యాప్ క్లాషెస్, యాప్ మధ్యలో రన్ అవుతున్నప్పుడు క్రాష్ అవ్వటం అట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఈ ఆప్టిమైజేషన్ విషయంలో మీకు ఒకటి చెప్పాలి. 2007లో ఐఫోన్స్ లాంచ్ అయినాయి. ఫస్ట్ ఐఫోన్ లాంచ్ అయింది. అండ్ 2008లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లాంచ్ అయింది. అప్పుడు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడు మొత్తం అన్నీ నిలబడలేకపోయినాయి. అంటే బ్లాక్బెర్రీ ఓఎస్, నోకియా ఇవన్నీ అసలు నిలబడలేకపోయినాయి ఆండ్రాయిడ్కి. కానీ ఐఓఎస్ మాత్రమే ఆండ్రాయిడ్కి తట్టుకొని నిలబడింది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు యాపిల్ ఆప్టిమైజేషన్ ఎంత క్లియర్గా ఉంటుందని. అండ్ ఇంకోటి ఏంటంటే 2008లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లాంచ్ అయినప్పుడు మొత్తం ఆ సాఫ్ట్వేర్ నిండా యాప్ క్లాషెస్ అండ్ యాప్ రన్ అవుతున్నప్పుడు క్లోజ్ అయిపోవడము అవన్నీ ఇవే ఉండింది. అండ్ అంతేకాకుండా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కూడా ఉండింది. అంటే ఇప్పుడు మనం ఐఫోన్స్లో తీసుకుంటే బ్యాటరీ, ఇప్పుడు ఐఫోన్ 11 Pro Max లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది కదా ఐఫోన్ 11 Pro Max, దాని బ్యాటరీ ఎంఏహెచ్ చూసుకుంటే 3969 mAh మాత్రమే ఉంది. అంటే 3969 mAh బ్యాటరీ ఉన్న ఐఫోన్ ఒక 5000 నుంచి 5500 mAh ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్తో కూడా కాంపిటేట్ చేయగలదు, దానికి పోటీ ఇవ్వగలదు. అంటే ఇంత తక్కువ బ్యాటరీ ఎంఏహెచ్ ఉన్న మొబైల్, అంత పెద్ద ఎంఏహెచ్ ఉన్న బ్యాటరీ ఉన్న మొబైల్స్కి కాంపిటీషన్ ఇస్తుంది. అంటే ఇంత తక్కువ బ్యాటరీ ఉండి అసలు దాని ఆప్టిమైజేషన్ ఇంత క్లియర్గా ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ఆప్టిమైజేషన్ వన్ అండ్ ఓన్లీ రీజన్ అండి. అసలు ఐఫోన్స్లో ఎందుకు ఇంత బాగుంటుంది సాఫ్ట్వేర్, ఎందుకంటే హార్డ్వేర్ ఇదే తయారు చేసింది, సాఫ్ట్వేర్ ఇదే తయారు చేస్తుంది. అండ్ ఇదొక
మెయిన్ ప్రధాన కారణం ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సెక్యూరిటీ. ఐఫోన్స్ చాలా ప్రైవసీ ఉంటుంది ఐఫోన్స్కి. దీన్ని హ్యాక్ చేయడం చాలా కష్టం, అంటే ఇంపాసిబుల్ అనట్లేదు. ఆండ్రాయిడ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో 30% ఐఫోన్స్ ఉండి, పోనీ 40% ఐఫోన్స్ ఉండి 60% ఆండ్రాయిడ్ ఉన్నాయి అనుకుందాం. వైరస్ ఇప్పుడు హ్యాకర్స్ వైరస్ తయారు చేసేటప్పుడు ఆండ్రాయిడ్ ఎక్కువ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి వాళ్ళు తయారు చేస్తారు వైరస్ని. ఆ వైరస్ ఐఓఎస్ని ఏం చేయలేదు అసలు. కాబట్టి ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్స్ని హ్యాక్ చేయడం చాలా కష్టం. అందుకని చెప్పి ఇది కూడా ఒక రీజన్ యాపిల్ ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంటాయంటానికి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్న ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 12, ఐఫోన్ 8, అంటే ఐఫోన్స్ అన్నిట్లోనూ, అంటే చాలా పాతవి కాకుండా ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ ఇంతకుముందు వచ్చిన ఐఫోన్స్ అన్నిట్లోనూ 14.4.2 వర్షన్ మీద మాత్రం ప్రతి ఐఫోన్ రన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నా కదా, ప్రతి ఐఫోన్లోనూ జనరల్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి పోతే సాఫ్ట్వేర్ వర్షన్ ఐఓఎస్ వర్షన్ ఖచ్చితంగా 14.4.2 ఉంటుంది. అండ్ ఒక్కసారి ఐఫోన్స్కి అప్డేట్ రిలీజ్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కటేసారి అప్డేట్ రిలీజ్ అవుతుంది. కానీ ఆండ్రాయిడ్లో అట్లా కాదు. ఇప్పుడు గూగుల్ కంపెనీ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది, కొత్త వర్షన్ వదులుతుంది మార్కెట్లోకి. వదిలినాక కంపెనీస్ దాన్ని కొనుక్కోవాలా. అంటే ఇప్పుడు శాంసంగ్ కానీ ఎంఐ కానీ ఇవన్నీ వాటిని కొనుక్కొని తర్వాత వాటి యూఐస్ ఉంటాయి కదా, ఓన్ యూఐస్. వన్ప్లస్కి ఆక్సిజన్ ఓఎస్, తర్వాత ఎంఐకి ఎంఐ యూఐ, ఒప్పోకి ఫన్ టచ్ ఓఎస్, కలర్ ఓఎస్, అట్లంతా వాటి యూఐస్తో ఆ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వర్షన్ని క్లబ్ చేసి మనకి ఒక్కో ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక్కోసారి అప్డేట్ వదిలేపాటికి నెక్స్ట్ అప్డేట్ కూడా వచ్చేసి ఉంటుంది. సో ఇది యాపిల్లో ఇంకొక బ్యూటీ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో యాపిల్ ఆండ్రాయిడ్ని ఈజీగా బీట్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ రీజన్ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు యాపిల్ కానీ శాంసంగ్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏమన్నా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే కూడా పెద్ద పెద్ద ఆడిటోరియంస్ తీసుకొని పెద్ద లాంచ్ ఈవెంట్స్ కండక్ట్ చేసి బాగా గ్రాండ్గా చేస్తారు. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా న్యూస్ పేపర్స్లో కానీ టీవీలో యాడ్స్ కానీ చాలా గ్రాండ్గా ఇస్తారు. అండ్ దానికయ్యే డబ్బులంతా మనం చెల్లించాలా అని చెప్పి వాళ్ళు అంత ప్రైస్ పెడతారు. మెయిన్ ఈ 2 రీజన్స్ అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్. ఈ రెండు కారణాల వల్ల యాపిల్ ప్రోడక్ట్స్ అంత రేట్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యాపిల్ సింబల్. దీనికి ఇంత పేరు, ఇంత మంచి క్రేజ్ తీసుకొచ్చింది ఒక్క మనిషి. ఆయనే కింగ్ ఆఫ్ రెవల్యూషనరీ. అతని పేరు స్టీవ్ జాబ్స్ అండి. ఇప్పుడు అతన్ని మనం చూడలేము, ఆయన చనిపోయినారు 2011లో. ఇతను ఇప్పటి వరకు యాపిల్ తన బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకుంది అంటే ఆ ఒక్క మనిషి వల్లనే. ఆయన ఉన్నప్పుడు ఇన్నోవేషన్ చాలా బాగుండింది. ఇప్పటి వరకు బ్రాండ్ వాల్యూ అయితే నిలబెట్టుకుంది కానీ ఇన్నోవేషన్ కొంచెం తగ్గింది. అతను ఇన్నోవేషన్ మీద చాలా కష్టపడి చాలా వర్క్ చేస్తాడు. అందుకని చెప్పే యాపిల్కి అంత మంచి బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు ఒకరు ఐఫోన్ వాడుతున్నారంటే అమ్మా అట్లా చూస్తాం మనము. అండ్ యాపిల్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ కోసం కూడా చాలామంది కొంటారు ఐఫోన్స్ని. ఈ సింబల్కి అంత క్రేజ్ తీసుకొచ్చింది స్టీవ్ జాబ్స్. అండ్ అంతేకాకుండా ఈ స్టీవ్ జాబ్స్ ఉన్నంత వరకు ఇన్నోవేషన్ చాలా బాగుంటుంది. స్టీవ్ జాబ్స్ గారు చనిపోయిన తర్వాత మనకు కొంచెం ఇన్నోవేషన్ తగ్గింది. అంటే మనకి ఐఫోన్ 5 సిరీస్ నుంచి ఐఫోన్ 8 సిరీస్ వరకు, అంటే 5, 6, 7, 8 ఈ 4 మోడల్స్లో కూడా ఫింగర్ ప్రింట్ అథెంటికేషనే ఉంది. బయోమెట్రిక్ సిస్టమ్ ఫింగర్ ప్రింట్ మాత్రమే ఉంది. చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఫేస్ ఐడి స్కాన్ చేసే ఆప్షన్ వచ్చింది, కానీ ఐఫోన్స్లో చాలా లేట్గా తీసుకొచ్చినారు. అంటే ఎక్స్ సిరీస్ నుండి ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఇప్పటిదాకా ఫేస్ ఐడియే ఉంది. తర్వాత కానీ మనకి ఫింగర్ ప్రింట్ చాలా బాగుంది, కానీ ఫింగర్ ప్రింట్ ఉన్నందువల్ల ఫింగర్ ప్రింట్ బయట ఫిజికల్ ఫింగర్ ప్రింట్ ఉండింది ఐఫోన్ 8 సిరీస్ వరకు. సో మనకి కింద బెజల్ వస్తుంది, కింద పైన పెద్ద బెజల్స్ వస్తాయి. సో ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉండలేదు. అందుకని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసి ఐఫోన్ 10 సిరీస్ నుండి, ఐఫోన్ ఎక్స్ సిరీస్ నుండి ఐఫోన్ 12 వరకు ఫేస్ ఐడి పెట్టారు. అండ్ కానీ ఇప్పటికీ చాలా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చింది, కానీ ఐఫోన్స్లో రాలేదు. సో మనం ఇన్నోవేషన్లో యాపిల్ కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు.
అండ్ ఇప్పుడు రాబోయే ఐఫోన్ 2021 ఇయర్ ఐఫోన్లో ఫింగర్ ప్రింట్తో పాటు ఫేస్ ఐడి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ ఐడి రెండు ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. నేను దీన్ని మీకు టెక్ న్యూస్లో కూడా అప్డేట్ చేసింటి. సో చూద్దాం, ఐఫోన్ 13 రిలీజ్ అయినాక రెండు బాగా వర్క్ చేస్తాయా అంటే వర్క్ చేసేటట్లయితేనే యాపిల్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇన్నోవేషన్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్ కాజెస్ అయితే, ఇవి అన్ని కాజెస్. మెయిన్ కాజెస్ రెండు, ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్. ఈ రెండిటికి మనము డబ్బులు చాలా చెల్లించాలి. ఇంకా లాస్ట్ థింగ్ చూసుకుంటే మనకి ట్యాక్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎయిర్పాడ్ స్టూడియో లాంచ్ అయింది కదా, ఎయిర్పాడ్ స్టూడియో యూఎస్ఏలో లాంచ్ అయినప్పుడు దాని ప్రైస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 40,000 రూపీస్ ఉంది. కానీ మనం ఇండియాలో దాన్ని కొనాలంటే 60,000, 20,000 మనం ట్యాక్స్ పే చేయాలి, జస్ట్ ట్యాక్స్. అందుకని చెప్పి యాపిల్ ప్రోడక్ట్స్కి ఇండియాలో ట్యాక్స్ చాలా ఉంటుంది. అందుకని చెప్పి చాలామంది ఇంపోర్ట్ చేయించుకుంటారు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా యూఎస్ఏకి పోయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటారు. అక్కడ తక్కువ ఉంటాయి, ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తారు. అంటే యాపిల్ ఐఫోన్ 11 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టింది కదా, ఇప్పుడు ఐఫోన్ యాక్చువల్లీ ఇండియాలో అసెంబ్ల్ కావడం అంటే పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇండియాలో జోడిస్తారు, అంతేకాని ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటే లేదు అసలు. సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లేనందువల్ల ప్రతి ఒక్క పార్ట్ ప్రతి ఒక్క ఐఫోను యూఎస్ఏ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ కావాలా. డైరెక్ట్గా ఇంపోర్ట్ అవ్వడానికి ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రైస్ ఇంత మనకి ఎక్కువ చూపిస్తారు ప్రైస్. సో ఇవి కాజెస్ అన్నమాట. మీకు ఐఫోన్స్ ఎందుకు, యాపిల్ ప్రోడక్ట్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉంటాయని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అనుకుంటున్నాను. రేపటి వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి.